ప్యానల్ మిత్రులకు మీకు గుడ్ ఈవినింగ్. వాళ్ళ ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి 2026లో మంచి సమ్మర్లో జరిగినటువంటి ఎన్నికలు రాజకీయంగా ఇంకా వేడెక్కువ పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఇప్పుడు 5 రాష్ట్రాల్లో కనుక చూసుకున్నా ప్రధానంగా సమరైజ్ చేస్తాను, నేను డీటెయిల్గా తర్వాత మాట్లాడాను. అంటే 2 రాష్ట్రాలలో అధికార మార్పిడి జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ 5 రాష్ట్రాలలో ప్రధానమైనటువంటి దేశం అంతా ఇండియా పాకిస్తాన్ ఏదైతే క్రికెట్ మ్యాచ్ చూస్తారో ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది లక్షల కోట్లాది మంది ఒక మోర్ అటెన్షన్తో చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి చొరబాట్లు, అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు, అక్కడ ఉన్నటువంటి విదేశీ ఎంకరేజ్మెంటు, ఇవన్నిటిని పారామీటర్స్ తీసుకున్నప్పుడు రకరకాల ఈక్వేషన్స్ తోని ఏం చేస్తున్నారు ఏంటి, అందులో ప్రధానంగా అస్సర్ అనే ప్రక్రియ ద్వారా ఈ దొంగ ఓట్లను జరిగిందని రాహుల్ గాంధీ గారు చెప్తుంటారు. అక్రమ చొరబాట్లు అనేది ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఉండకూడదు, వాళ్ళకి ప్రధానమైనటువంటి హక్కు ఓటు హక్కు అనేది ఉండకూడదు అనేది కేంద్ర అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, లేకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ అంటే దక్షిణాది రాష్ట్రాల నుండి పోదాం. దక్షిణాది రాష్ట్రాల్లో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. ఎల్డీఎఫ్ అధికారంలో ఉంటే అది గత 2 టర్మ్స్ పర్యాయాలుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని అక్రమంగా ఏంటి స్కామ్స్ జరగడం కానీ, లేకపోతే యాంటీ ఇన్కంబెన్స్ కానీ, లేకపోతే ఇదొక కోణము. అదేవిధంగా యూడిఎఫ్ ఏంటి ముస్లిం లీగ్ పార్టీతోని కాంగ్రెస్ అలయన్స్ తోని ఇవన్నీ యూడిఎఫ్ పనిచేస్తుంది. అక్కడ యూడిఎఫ్ ఏంటి రెండిటికి ఒక శత్రువు నాకు మిత్రుడు లాగా. అవుట్ రైట్ లో కొన్ని 4 డిస్ట్రిక్ట్లలో ముస్లిమ్స్ పార్టీ మెజారిటీ ఉంటుంది. అది ఉదాహరణకు వాయినాడు, కాసర్గోడు, కోజికోడు ఇలాంటి మలబార్ జిల్లాలు. ఆ జిల్లాలలో ముస్లిం జనాభా ఎక్కువ. అక్కడ ఉన్నటువంటి ఒక్క కోజికోడ్ జిల్లాలో తీస్తేనే 16 శాసనసభలు ఉంటాయి. అక్కడ మొత్తం అలయన్స్ తోని అంటే కాంగ్రెస్ అలయన్స్ తోని ముస్లిం లీగ్ వాళ్ళు కలిసి గెలిచినటువంటి చరిత్ర ఉంది. సో ప్రధానంగా ఇవాళ మీరు అన్ని పార్టీలతో కనుక కంపేర్ చేస్తే సుమారు 40% ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలు ముస్లిం జనాభా ఉంది. సో ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే తర్వాత వాళ్ళ ప్రియాంక గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కేరళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే అక్కడ ఉత్తరాది రాష్ట్రం నుండి దక్షిణాది రాష్ట్రానికి వచ్చేసి అంటే పార్టీ అధిష్టానానికి పార్టీకి సంబంధించినటువంటి ప్రియాంక గాంధీ కావచ్చు, అంటే రాహుల్ గాంధీ గారు మొన్నటిదాకా పార్లమెంట్ గుండా ఆయన చేసింది ఏమో పెద్ద ఉద్ధరించింది ఏం లేదు అక్కడ. కానీ అక్కడ అతను టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రియాంక గాంధీ రావడం, ప్రియాంక గాంధీ కూడా అక్కడ మెజారిటీతో గెలవడం, అంటే ఇక్కడ ముస్లిం లీగు, కాంగ్రెస్, యూడిఎఫ్ అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషించి ఒక కూటమిగా ఉండడం. అదేవిధంగా ఎల్డిఎఫ్ చేసినటువంటి కొన్ని అక్రమాలు, లేకపోతే దానికి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పవర్ కానీ, లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీ, ఈ 2 రకాలుగా అక్కడ అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంది. అది ఎడ్జ్తోని అవుట్ రైట్ లా ఈ పార్టీ యూడిఎఫ్ వస్తుంది అని అనలేము, కానీ వచ్చినా కూడా తక్కువ మెజార్టీతోని ఒక 10 నుండి 12 సీట్ల మెజారిటీతోని యూడిఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశం మాత్రం అక్కడ కేరళలో కనిపిస్తుంది. అదేవిధంగా మీరు డిఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పార్టీ అక్కడ చాలా చిన్న చితక పార్టీలో 20 పార్టీలతో కలిపి వాళ్ళు కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిగా ఏర్పడిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏఐడిఎంకే కూడా అంత ఆషామాషిగా లేదు. కానీ మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కనుక చూస్తే ఇవాళ విజయ్ ఏదైతే సినీ ప్రముఖుడు యంగ్స్టర్ హీరో వచ్చాడు కదా టీవీకే, అయితే టీవీకే పార్టీ కూడా అక్కడ కొంత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు అంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు ఎట్లయితే ఒక 40 సీట్లు అలా వచ్చాయో, ఇతను కూడా టీవీకే పార్టీ కూడా విజయ్ ఆధ్వర్యంలో యంగ్స్టర్స్ ఎక్కువ, న్యూ ఎంట్రెంట్స్ ఎక్కువ, న్యూ యూత్ ఫాలోవర్స్ అంతా చాలా మంది విజయ్కి ఉన్నారు. అంటే స్టార్టింగ్ లో ఉన్నటువంటి 3% టీవీకే ఓట్లు పార్టీకి ఉన్నటువంటి సానుకూలత రాను 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 ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక బెంచ్ మార్క్ చేసుకున్నాడు. అతని సభలు కావచ్చు, అతని యొక్క వ్యవహారం కావచ్చు, అతని యొక్క మాట్లాడే అగ్రెసివ్నెస్ కావచ్చు, అతను కూడా బీజేపీ పార్టీతోనే నేను టైఅప్ కాను, ఈ ద్రవిడ
రాష్ట్రము మనం ప్రాంతీయ పార్టీలకు అక్కడ కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను బీజేపీ పార్టీ వాళ్ళు ఆఫర్ ఇచ్చినా కూడా వాళ్ళు లేకపోతే కలవాలని కోరుకున్నా కూడా మళ్ళీ నాకు దేశంలో అంటే నేషనల్ పార్టీకి మళ్ళీ నేను ఎక్కడో ఈ పార్టీని అక్కడ తాకట్టు పెట్టినట్టు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఆయన వ్యక్తిగతంగా చేశాడు. అంటే ఆయన ప్రయత్నం. కానీ అక్కడ ఒక 25 నుండి 30 సీట్లు. స్టార్టింగ్ లో ఏమనుకున్నారు అంటే ఒక ఎలక్షన్స్ కు ఒక నెల రోజుల ముందు ఒక 10 శాసనసభలో ప్రాతినిధ్యం చాలా పట్టున్నటువంటి పరిస్థితి నుండి ఆయన 125% ఎక్స్పాండ్ అయింది. అంటే అతను చేసినటువంటి మీటింగ్స్ కావచ్చు, యువకుల్లో ఉన్నటువంటి ఉత్సాహం కావచ్చు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్స్ డిఎంకే నుండి కానివ్వండి, ఏఐడిఎంకే నుండి కానీ ఈ రెండు రకాలుగా వచ్చేసి థర్డ్ ఆల్టర్నేటివ్ గా చూసుకొని టీవీకే పార్టీకి కొంత సానుకూలంగా ఉన్నటువంటి కానీ ఇక్కడ చాణక్య స్ట్రాటజీ ప్రకారం చాణక్య సర్వే వాళ్ళు చేసింది ఏంటంటే అక్కడ తమిళనాడులో టీవీకేకి 13 నుంచి 18 ఇచ్చారు. అంటే అంత రాదంటారు. అంటే ఇక్కడ తెలంగాణ అప్పుడు ఏదైతే చిరంజీవి యొక్క మేనియా ఏ విధంగా అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఉపయోగపడ్డదో అదేవిధంగా అట్ ద సేమ్ టైము విజయ్ కూడా అంతే రకమైనటువంటి ఇమేజ్ వచ్చింది అక్కడ. కానీ ఏ సర్వే చూసినా కూడా టీవీకేకి ఎందుకు అంత అంటే ఎక్కువ షేర్ ఇవ్వలేదు. నేనేమంటున్నా ఆ టీవీ ఇప్పుడు ఆ సర్వేలు కూడా 100% అని మనం చెప్పలేం. అట్ ద సేమ్ టైం వాళ్ళని కాదు అని కూడా అనలేం. అంటే పీపుల్ పల్స్ ఏం చెప్తారు, నాకున్నటువంటి అవగాహన ప్రకారం నాకైతే 20+ వస్తాయి అనేది నా అవగాహన. 20+. నెక్స్ట్ ఏవైతే మిగతా 234 అనుకుంటాను అక్కడ తమిళనాడులో కనీసం ఒక 60 నుండి 72 కాన్స్టిట్యున్సీస్ లో ఈయన ప్రధానమైనటువంటి చీలిక తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే ఆ టర్న్ ఆఫ్ ఓట్స్ ఎక్కడి నుండి గుంజుతాడు అనేదే వాళ్ళకంతా ఏఐడిఎంకే కానివ్వండి లేకపోతే డిఎంకే కానీ వాళ్ళకు ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అక్కడే ఉంది. అంటే ఓట్లు చీల్చే పరిస్థితి ఈయన కూడా ట్రై చేస్తారు టీవీకే. పవన్ కళ్యాణ్ ఏఐడిఎంకేకి 50 నుంచి 65 వచ్చే అవకాశం ఉందని పెట్టి చెప్పారు. అంటే ఏఐడిఎంకే ఎక్కడ వచ్చినా ఇప్పుడు డిఎంకే మెజారిటీగా డిఎంకే అధికారంలోకి వస్తుంది. కానీ అధికారంలోకి వచ్చిన 30 నుండి 42 శాసనసభల్లో డిఎంకే కేవలం 2500 ఓట్ల తక్కువతోనే గెలిచే అవకాశం. ఆ 2500 ఓట్స్ అనేది మెజారిటీతో మాత్రమే డిఎంకే వస్తుంది. అంటే అటు కనుక ఏ మాత్రం ఎడ్జ్ ను టీవీకే గుంజింది అనుకో అక్కడ చాలా డ్యూయల్ రోల్ ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. అంటే అది అధికారము ఎటు పోవాలి అనేటువంటి నిర్ణయించేటువంటి కౌంట్ అది. సో అట్లా ఇప్పుడు 60 నుండి 72 కాన్స్టిట్యున్సీల ఈ ఇంప్లిమెంటేషన్ ఈ ఇన్ఫ్లేషన్ ఇదంతా ఉంటుంది. సో ప్రధానంగా తమిళనాడు డిఎంకేనే వచ్చేస్తుంది. యూడిఎఫ్ అక్కడ అధికారంకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా వెస్ట్ బెంగాల్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వెస్ట్ బెంగాల్లో మీరు గత 2021లో జరిగినటువంటి ఎన్నికలు కనుక చూస్తే బీజేపీ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి 48% టీఎంసీకి వచ్చింది. 2021 గురించి మాట్లాడుతుంది. 38% బీజేపీకి వచ్చింది. అంటే 10% రిజర్వ్ 10% డిఫరెన్సెస్ ఓట్ పర్సెంటేజ్ లా టీఎంసీ 135 ఓట్ శాసనసభలు మెజారిటీ ఆఫ్ ద కాంగ్రెస్ బీజేపీ గెలిచింది. అంటే 10% ఓట్లను ప్రభావితం కనుక చేయగలిగినప్పుడు 135 సీట్లు ఎట్లయితే మెజారిటీ ఉందో ఇప్పుడు అది అందులో బీజేపీ ప్రధానంగా ఆ టార్గెట్ కాన్సన్ట్రేట్ చేసింది. దాదాపుగా 294 సీట్లు 294 స్థానాల్లో 150 నుంచి 160 వరకు అక్కడ గెయిన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి నేను ఏమంటున్నాను 10% గత ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి 10% వేరియేషన్ కి టీఎంసీ 135 సీట్లు మెజారిటీ సాధించింది బీజేపీతో. వాళ్ళ టార్గెట్ ఏం చేశారు ఆ 10% ఎక్కడైతే ఏ నియోజకవర్గాలు అవుతున్నాయో ఓవరాల్ పాపులేషన్ ఉందనుకో, ఓవరాల్ ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉందో వీటన్నిటికీ కంపేర్ చేస్తే వీళ్ళు ఒక 6% టార్గెట్ చేశారు. 6% టార్గెట్ చేయడం వల్ల 6% టార్గెట్ చేయడం వల్ల టీఎంసీకి ఉన్నటువంటి కనీసం 75 కొట్టాలనేది వాళ్ళ కాన్సెప్ట్. అంటే 10లో 135 వాళ్ళకు గెలిచినప్పుడు 6% మినిమం బెంచ్ మార్క్ లాగా పెట్టుకొని అందులో నుండి 75 మెజారిటీ వీళ్ళు ఓట్లు వేసుకోవాలి. అందుకని
వాళ్ళ టార్గెట్ ఏంటి 140 ప్లస్ లోనే 140 ప్లస్ లోనే ఉంటుంది. గతంలో వీళ్ళు మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి బీజేపీ, అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ కూడా కొన్ని స్థానాలలో పోటీ చేస్తుంది కాబట్టి ఆ స్థానాల్లో ఆటోమేటిక్ గా టీఎంసీ కన్నా వేస్తారు వాళ్ళు, లేకపోతే ఎంఐఎం కన్నా వేస్తారు. ఎంఐఎం కేసినోడు టీఎంసీకి వేయలేడు. అంటే ఆ విధంగా కూడా కొన్ని సీట్లు అక్కడ ప్రభావితం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఓవరాల్ గా సానుకూలంగా బీజేపీకి కనిపిస్తుంది. అందులో యంగ్ ఓటర్స్ చాలా యాక్టివ్ అయ్యారు. ఎక్కడ వెస్ట్ బెంగాల్, ప్రధానంగా ఫీమేల్ లో వెస్ట్ బెంగాల్ ఏంటి అంటే ఆమె మూడు పర్యాయాలు గతంలో జరిగినటువంటి ఫీమేల్ మెడికో మీద జరిగినటువంటి అత్యాచారాలే కావచ్చు, అప్పుడు ఆ విషయాల్లో టీఎంసీ అధినేతగా ఉండి తృణమూల్ కాంగ్రెస్ కు ఒక పెద్ద నెగటివిటీ క్రియేట్ అయినటువంటి పరిస్థితి. అదే విధంగా మొన్నటికి మొన్న ఒక సర్వే సంస్థలో ఈవిడ ఒక ముఖ్యమంత్రి స్థాయి వెళ్ళి అక్కడ ప్రధానంగా ఆఫీస్కి వెళ్ళేసి ఆవిడే ఫైల్స్ తీసుకుని రావడం అనేది అదొక పెద్ద చర్చనీయాంశం. అంటే స్వయాన ముఖ్యమంత్రి వెళ్ళడం వేరు, ముఖ్యమంత్రికి ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళడం వేరు. అంటే అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, దొంగ ఓట్ల విషయాలు కావచ్చు, లేకపోతే మైగ్రెంట్ పీపుల్ జాబితా కావచ్చు, ఇవన్నీ ఆ సంస్థ ఆధీనంలో ఉన్నాయి. అది కూడా ఓవరాల్ గా ఇంపాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏది ఉన్నప్పటికీ కూడా టీఎంసీ అంటే మమతా బెనర్జీని అంత ఆషామాషిగా కూడా తీయలేము. కానీ ఈ ఎడ్జ్ ఏదైతుందో 6% ఓటర్స్ బీజేపీ టార్గెట్ చేసింది, ఆ టార్గెట్ లో వాళ్ళు మెజారిటీగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక అస్సాం విషయానికి వచ్చినప్పుడు ఒక బలమైనటువంటి జాతీయవాది ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అక్కడ దరిదాపుల్లో కూడా గతంలో కనుక చూసుకుంటే కాంగ్రెస్ కి ఐఎన్సీకి 29, వీళ్ళకి 60 వచ్చినాయి. ఇవాళ 60కి కాస్త అది కాంగ్రెస్ కి వచ్చేసి ఐఎన్సీ పార్టీకి వచ్చేసి తగ్గి ఇక్కడ నుండి మైనస్ అయిపోయి అక్కడ ప్లస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 29 నుండి 19 వచ్చేస్తే అక్కడ 60 నుండి 70 వచ్చేస్తుంది. అంటే అక్కడ కూడా మెజారిటీ ఆఫ్ ద బెంచ్ మార్క్ అక్కడ ఎన్డీఏకే కనపడుతుంది. ఎన్డీఏ క్లియర్ గా 126లో దాదాపుగా 68 నుంచి 72. ఎస్, అదిగే అంటున్నాను. గతంలో 60 వచ్చింది, ఇవాళ 29 సీట్లు వీళ్ళకు కాంగ్రెస్ కి వచ్చింది. కాంగ్రెస్ లో మైనస్ అయితే 11-12 సీట్లు మైనస్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ళకి 72 మినిమం వస్తాయి. అస్సాంలో క్లియర్ కట్ లో ఎన్డీఏ ఉంది. నెక్స్ట్ టీఎంసీ, తమిళనాడులో టీఎంసీ అదే అధికారం కొనసాగిస్తుంది. నెక్స్ట్ పుదుచ్చేరిలో కూడా గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎన్డీఏ ఈసారి కూడా అదే అధికారంలోకి వచ్చేస్తుంది. పుదుచ్చేరి ఎగ్జిస్టింగ్ పార్టీ 30 సీట్లకి అస్సాం పార్టీ 3 సీట్లు యాడ్ అవుతాయంట. అంటే అక్కడ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ అంటే అది ఒక ప్రెసిడెన్షియల్ రోల్ దానికి ఉంది, రాష్ట్రపతి కోటాలో దానికి 3 సీట్లు. డీటెయిల్ గా నాకు ఐడియా లేదు, బట్ 3 అనేది చెప్తారు. మధుకర్ మన బీకాన్ సర్వీస్ సంస్థ యజమాని మధుగారు మనతో పాటు ఉన్నారు. మధుగారు, ఈ యొక్క ఏదైతే పొలిటికల్ స్ట్రాటజీస్గా చాలా సక్సెస్ అయినటువంటి వ్యక్తి, ఆయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడుగుదాం నిజంగానే మరి ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి మధుగారు